వైఎస్ జగన్ కు ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమిషన్. ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధిస్తే అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ ఏదో జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆధారాలు లేకుండా ఏమీ చెయ్యలేమంటూ నిర్వేదం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఎక్స్ లో పోస్టు పెట్టిన వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో భేటీలోనూ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల సంఘానికి ఈవీఎంలను ర్యాండమ్ గా పరిశీలించేందుకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని నిబంధనల ప్రకారం ఈసీని కోరినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల చెకింగ్, వెరిఫికేషన్ కోసం ఈసీకి 8 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో లోక్సభ సీట్లలో 8, అసెంబ్లీ సీటు కోసం 3 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో వైసీపీ తరపున విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే గజపతి నగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల వెరిఫై కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ దాఖలు చేసిన 4 వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. అనంతరం ఈవీఎంలను తిరిగి పరిశీలించి ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు వైసీపీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.